పై బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికే పాక్ కి భారత్ సైనిక చర్యలతో పాక్ కి భారీ నష్టమైతే ఏర్పడుతుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం ఇప్పుడైతే ఓవైపు తాలిబన్లు, మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇలా పాక్ అన్ని వైపుల నుంచి కూడా అష్ట దిగ్బంధనం అనే ఏర్పడిందనే చెప్పుకోవాలి. ఈ రకంగా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే తాలిబన్లు కూడా పాకిస్తాన్ పై విరుచుకుపడుతున్న విజువల్స్ అయితే మనం ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎస్, చూస్తున్నారు కదా బిగ్ టీవీ స్క్రీన్ పైన తాలిబన్లు ఏ విధంగా పాకిస్తాన్ ఆర్మీని ఎలా కాల్చి చంపేస్తున్నారు. అయితే ఈ దృశ్యాల గురించి ఇప్పుడు ప్రస్తుతం మా విజయ్ అయితే అందుబాటులో ఉన్నారు. మా రిపోర్టర్ విజయ్ ఏంటి ఈ తాలిబన్లు పాకిస్తాన్ ఆర్మీ పైన ఈ విధంగా ఇంత దారుణంగా విరుచుకుపడ్డారు, ఏంటి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి విజయ్? చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక పక్క భారత్, ఇంకొక పక్క నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇంకొక పక్క నుంచి వజీరిస్తాన్ లో అయితే పాకిస్తాన్ ఆర్మీ పైన కాల్పులు జరిపారు తాలిబాన్లు. అయితే పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్నారు తాలిబాన్లు. ఇటీవల తాలిబాన్లకు సంబంధించినటువంటి అంటే ఆ పాక్ ఆర్మీకి మధ్య తాలిబాన్లకు మధ్య కొంత ఆర్మీకి సంబంధించినటువంటి ఈ రెండింటి మధ్యలో అయితే దాడులు జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్నట్టు తెలుస్తా ఉంది. అయితే సౌత్ వజీరిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ పైన తాలిబాన్లు పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. స్నైపర్ గన్లతోటి అక్కడ పాకిస్తాన్ ఆర్మీ పైన కాల్పులు జరిపినటువంటి విజువల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతా ఉన్నాయి. అయితే పాక్ జవాన్లు పారిపోతున్నా కూడా వదలకుండా స్నైపర్స్ తోని తాలిబాన్లు సుమారుగా 9 మంది పాకిస్తాన్ సైనికుల్ని కాల్చి చంపారు. అక్కడికక్కడే ప్రాణాలు కూడా కోల్పోయారు పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు 9 మంది. తెహ్రీక్ ఈ తాలిబాన్, ఈ పాకిస్తాన్ సంస్థ అయినటువంటి ఈ తాలిబాన్ సంస్థ ఈ కాల్పులు జరిపినట్టుగా కూడా అధికారికంగా కూడా ప్రకటన అయితే విడుదల చేసింది. అలాగే థర్మల్ ఇమేజింగ్ వీడియో ద్వారా కూడా ఈ ప్రకటనకు విడుదల చేసింది. పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఇదంతా కూడా వైరల్ గా మారేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు నుంచి బలూచిస్తాన్ ఆర్మీ, మరోవైపు నుంచి ఆ సంస్థకు చెందినటువంటి ఈ ఏదైతే మనకు తాలిబాన్ సంస్థ తెహ్రీక్ ఈ తాలిబాన్ సంస్థ, మరోవైపు నుంచి భారత్ ఆర్మీ, ఈ 3 వైపుల నుంచి దాడులతోని ఉక్కిరి బిక్కిరి అయిపోతా ఉంది పాక్ ఆర్మీ. అయితే పాక్ ఆర్మీ మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఇక్కడ మనకు ఎల్ఓసి వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కూడా కాల్పులకు తెగబడుతా ఉంది. అలాగే రాత్రి అవ్వగానే ఏం చేస్తుందో అని తెలియకుండా కూడా అసలు పాకిస్తాన్ కి ఒక ఐడియాలజీ లేకుండా పోయింది. ఎక్కడ పడితే అక్కడ మొత్తం డ్రోన్లన్నింటినీ కూడా నిన్న మనం చూసాము. శ్రీనగర్ కు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కి డ్రోన్స్ ని పంపించి దాడి చేయాలని చెప్పి కూడా చూసింది. అయితే భారత ఆర్మీ అలాగే భారత రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క భారత్ పంపిస్తున్నటువంటి అంటే భారత్ దాడి చేస్తున్నటువంటి భారత్ దాడిలో భాగంగా పంపిస్తున్నటువంటి డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి సరైనటువంటి డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ వద్ద కూడా లేకుండా పోయింది. అక్కడ ఉన్నటువంటి పౌరులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జవాన్లు కూడా రైఫిల్స్ తీసుకొని ఏవైతే మనకు వాళ్ళ యొక్క రైఫిల్స్ తీసుకొని ఆ డ్రోన్స్ ని అలాగే మిసైల్స్ ని కూడా ఏం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నేల మీద నుంచి వాళ్ళని కూల్చివేయడానికి సరైనటువంటి డిఫెన్స్ సిస్టమ్ లేక తలలు పట్టుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి జవాన్లు కూడా. అసలు ఇంకా ఆర్మీ చీఫ్ అయితే ఎక్కడున్నాడు కూడా తెలియకుండా పోయింది పాక్ ఆర్మీ చీఫ్. అయితే మరీ దురదృష్టకరమైనటువంటి వార్త ఏంటంటే సాధారణ పౌరులు కూడా అక్కడ వాళ్ళకు గన్స్ తోటి మన యొక్క డ్రోన్స్ ను కూల్చాలని చెప్పి చూస్తున్నటువంటి
వీడియోస్ ఫొటోస్ అయితే వైరల్ అవుతున్నాయి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ అనేటువంటి దేశం ఎంత నిర్భాగ్య స్థితిలో ఉందో, ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరోపక్క ఆ మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో, అటు తుర్కేనియా కావచ్చు, ఇతరత్ర పాకిస్తాన్ కు మిత్ర దేశాలు ఉన్నటువంటి చైనా కావచ్చు, ఇతరత్ర దేశాలన్నిటికీ కూడా విన్నవించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, భారత్ మా పైన దాడి చేస్తా ఉంది, ఖచ్చితంగా మీరు మాకు సహాయం చేయాలి అని చెప్పి కూడా ఇతర దేశాల నుంచి, మిత్ర దేశాల నుంచి వాళ్ళు ఆర్థికంగా కూడా బలపడేందుకు అప్పులు తీసుకొని మరి యుద్ధం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఆర్కే. అయితే ఏ మిత్ర దేశాలు కూడా పాకిస్తాన్ కు సహాయం చేయడానికి కాస్త వెనకడుగు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ కి సహాయం చేశారంటే భారత్ కి ఖచ్చితంగా వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఏదైతే లీగ్ ఉందో, ఐపీఎల్ కు మనం ఏదైతే పెట్టుకున్నామో అక్కడ కూడా పిఎస్ఎల్ అని చెప్పేసి కూడా పెట్టుకున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ క్రికెట్ కూడా యుఏఈలో నిర్వహించాలి, పాకిస్తాన్ లో క్యాన్సిల్ చేసి అని చెప్పి పెట్టుకున్నారు. కానీ యుఏఈ కూడా మనకు ఈ యొక్క పాకిస్తాన్ మనం సహాయం చేస్తే భారత్ కి మనం వ్యతిరేకం అవుతాం, కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళు ఈ పిఎస్ఎల్ ని అక్కడ నిర్వహించేందుకు కూడా వెనుకడుగు వేసినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మరీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే దారుణంగా తయారైపోయింది పాకిస్తాన్ సిచ్యువేషన్. ఒక పక్క ఈ తెహరీక్ తాలిబాన్ ఈ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి తాలిబాన్ సంస్థ, అలాగే ఇంకొక వైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, మరొక వైపు భారత్ ఆర్మీ, మూడు కూడా అంటే 30 దాడులు జరుగుతా ఉన్నాయి పాకిస్తాన్ మీద. సో ఇదే తరుణంగా కూడా మనకు ఎల్ఓసి ఏదైతే పిఓకే ఉందో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో, దాన్ని కూడా మనము స్వాధీనం చేసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున నెటిజన్స్ కూడా ఆ సోషల్ మీడియా వేదికైతే ట్వీట్స్ చేస్తా ఉన్నారు. వారికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను వాడుకొని పాకిస్తాన్ ని బలమైన దెబ్బ కొట్టాలి. అలాగే మన భారత భూభాగమైనటువంటి పిఓకే ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, దాన్ని కూడా మనం వెనక్కి తెచ్చుకోవాలి అని చెప్పి బలమైనటువంటి నినాదాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తం అవుతా ఉన్నాయి, పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. ఆర్కి థ్యాంక్ యూ విజయ్. ఇది మరిపడు విజయ్ అందించినట్లు తాలిబాన్లు పాకిస్తాన్ ఆర్మీ పైన ఎంత దారుణంగా, అత్యంత క్రూరంగా చూడొచ్చు. మీరు బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు ఎంత దారుణంగా పాకిస్తాన్ ఆర్మీని అయితే వేటాడి ఎలా కాల్చి చంపుతున్నారో. అయితే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వద్ద తాలిబాన్లు, బలూచిస్తాన్ ప్రాంతంలో స్వతంత్ర సమరయోధులు, పశ్చిమ సరిహద్దులో భారత సైన్యం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసి పాకిస్తాన్ ఆర్మీకి ముప్పు తిప్పలు పెడుతూ ఉన్నాయి. తాజాగా తెహ్రీక్ ఈ తాలిబాన్, ఈ పాకిస్తాన్ మిలిటెంట్లు సౌత్ వజిస్తాన్లో పాక్ ఆర్మీ పైన తీవ్రంగా దాడులకు ఎగబడ్డాయి. ఇది పాక్ సైనిక స్థావరంపై రాత్రి సమయంలో జరిగిన దాడిగా పరిగణిస్తూ ఉన్నారు. అయితే థర్మల్ ఇమేజింగ్ తో తీయబడినటువంటి ఈ వీడియోలను కూడా తాలిబాన్లు తాజాగా విడుదల చేశారు. ఈ దాడిలో కనీసం 9 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. తాలిబాన్లు టార్గెట్ చేయడంతో పాటు సైన్యం కూడా రక్షించుకోలేని స్థితిలో పాకిస్తాన్ అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మరి పాకిస్తాన్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది చూడాలి మరి. Allah.